రామాపురం అనే ఊళ్ళో భద్రయ్య అనే బియ్యం వ్యాపారి ఉండేవాడు. భద్రయ్య వ్యాపారంలో డబ్బులు బాగా గడించాడు. భద్రయ్యకి చలపతి అనే ప్రాణమిత్రుడు ఉండేవాడు. చలపతి తనకు ఉన్న 4 ఎకరాలు సాగు చేసుకునేవాడు. ఒకరోజు మధ్యాహ్నం చలపతి భద్రయ్య దుకాణానికి వచ్చాడు. ఏరా చలపతి, ఇలా వచ్చావు? ఈ ఊరిలో రైతులందరూ తమ వడ్లను నాకే అమ్మేశారు, నువ్వు తప్ప. కొంపతీసి నాకు తెలియకుండా పట్టణంలో అమ్మేశావా ఏమిటి? ఊరుకోరా, పరాచకాలు ఆడడానికి నేనే దొరికానా? నీకు కాకుండా నేను ఇంకెవరికి అమ్ముతాను? చలపతి ముఖంలో నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతని కళ్ళల్లోని నిరాశను భద్రయ్య వెంటనే గమనించాడు. సరే, ఏమైంది? నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తోంది. ఇంట్లో అందరూ బాగున్నారా? చెల్లెలు పిల్లలు క్షేమమేనా? అందరూ బాగానే ఉన్నారురా. అసలు సమస్య అది కాదు. మరి ఏంటి, నాతో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నావా? చెప్పు చలపతి, ఏమైంది? ఏముందిరా, మన ఊరిలో అందరికీ పంట కాలువల ద్వారా వ్యవసాయం చేసుకునే పొలాలుంటే నాది, సుబ్బయ్యవి, రంగయ్యవి వర్షం మీద ఆధారపడి వేసుకోవాలి. వర్షం పడితే పంట, లేకుంటే లేదు. గత సంవత్సరం ఎక్కువ వర్షం పడి పంట దెబ్బతింటే ఈ సంవత్సరం వర్షమే లేదు, దానితో పంట వేయలేదు. సరే సరే, ప్రకృతి సహకరించినప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు చలపతి. ఇక ఆ విషయం మర్చిపో. గుమాస్తా రాజయ్య దగ్గరికి వెళ్ళి నీ కుటుంబానికి ఎన్ని బియ్యం బస్తాలు కావాలో వెళ్ళి తీసుకో. అలాగే ఖర్చులకు ఈ 1000 వరహాలు తీసుకో. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అంటూ భద్రయ్య చలపతికి 1000 వరహాలిచ్చాడు. మిత్రుడి ఔదార్యానికి చలపతి సంతోషంతో, ఒరేయ్, నువ్వెంత మంచివాడవురా. నా కష్టం నీకు చెప్పకపోయినా గమనించి సాయం చేస్తున్నావు. ఈసారి పంట పండగానే మొదటి పంట నీకే అమ్మి నా అప్పు తీర్చేస్తానురా. చాచా, మన మధ్య అప్పు ఏమిట్రా? మిత్రుడిగా అది నా కనీస బాధ్యత. నేను ఒక ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నాను. నేను రేపు తిరిగి వస్తాను. నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. భద్రయ్య హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు. చలపతి సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. అతని ముఖంలోని ఆనందాన్ని చూసిన భార్య కమల ఆశ్చర్యంగా, ఏమండి, మీ మిత్రుడి వద్దకు వెళ్ళారా? వెళ్ళాను కమల అంటూ భద్రయ్య ఇచ్చిన 1000 వరహాలు కమల చేతిలో పెట్టి, ఇవి వాడే ఇచ్చాడు ఖర్చుల కోసం. అంతేకాదు కమల, మనకు అవసరమయ్యే బియ్యం కూడా తన గుమాస్తా రాజయ్యతో పంపిస్తున్నానని చెప్పాడు. బాగుంది సంబడం. నేను చెప్పిన మాట ఏమిటి, మీరు చేసిన పని ఏమిటి? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? మీ దొట్టి మట్టి బుర్ర. ఏ విషయం ఒక పట్టాన్ని గుర్తుండదు. అదే వ్యాపారం గురించి. ఓహ్, అదా, నాకెందుకు గుర్తులేదు కమల. అసలు ఆ విషయం మాట్లాడదామనే కదా వెళ్ళింది. అయితే ఆ అవసరం లేకుండా ఈ సంవత్సరానికి సరిపడా ధాన్యం మరియు వ్యవసాయానికి కూడా 1000 వరహాలు ఇచ్చాడు. ఈసారి పంట బాగా పండిందనుకో, ఇక వ్యాపారం ఆలోచనను ఆపేయొచ్చు. వాడి డబ్బులు కూడా నెమ్మదిగా తీర్చేయొచ్చు. మీతో ఇదే సమస్య. మనకున్న పొలం వర్షం ఆధారంగా పండే పంట ఒక్కొక్కసారి చేతికి వస్తుంది, లేకుంటే లేదు. దాన్ని నమ్ముకునే బదులు మీ స్నేహితుడు భద్రయ్య చేస్తున్న బియ్యం వ్యాపారం మీరు కూడా చేయండి. దానికి కావాల్సిన డబ్బులు భద్రయ్యని అడిగి తీసుకోండి అంటే తినడానికి తిండి గింజలు ఇచ్చాడని వచ్చేశారు. అదే సమయానికి పక్క ఊరిలో ఉండే కమల అన్న రామయ్య అక్కడికి వచ్చాడు. చెల్లెమ్మ, బావగారు భద్రయ్యని కలిసి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి తెచ్చారా? మా ఊరి రైతులకు ముందుగా కొంత డబ్బు ఇస్తే వారు ధాన్యాన్ని మనకే తోలుతారు. మీ బావకి మనకున్నంత తెలివితేటలు ఉంటే ఇంకేం అంటూ జరిగింది మొత్తం చెప్పింది. ఇప్పుడు మాత్రం ఏమయ్యింది చెల్లెమ్మ? ఇప్పుడు రేపు ఆ భద్రయ్య దగ్గరికి వెళ్ళి మనం బియ్యం వ్యాపారానికి కావలసిన 10,000 వరహాలు అప్పు తీసుకోండి. మా అన్నయ్యే ఈ వ్యాపార సలహాతో పాటు వారి ఊరి రైతులతో ధాన్యం కూడా సేకరిస్తున్నాడు. మీరు ఆలస్యం చేయక రేపు భద్రయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని రండి. సరే చెల్లెమ్మ, నేను రేపు కలుస్తాను. వస్తాను బావగారు అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. ఇక తప్పని పరిస్థితి ఏర్పడడంతో మరుసటి రోజు ఉదయాన్నే భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు
చలపతి. రారా చలపతి, నిన్న రాజధానిలో పని ఉండి అత్యవసరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? ఎలా ప్రారంభించాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు చలపతి. చెప్పరా, ఏమైందిరా? మళ్ళీ ఏదో కంగారుగా ఉన్నావు. ఏమైనా సమస్య? నా దగ్గర మొమాట ఎందుకు? అది అది భద్రయ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ వ్యవసాయం నాకు అచ్చి రావట్లేదు. నేను వ్యవసాయం మానేసి వ్యాపారం చేయాలనుకుంటున్నాను. దానికి నీ సాయం కావాలి. వ్యవసాయం మానేస్తావా? వ్యాపారం చేస్తావా? వ్యాపారమే. ఏమి వ్యాపారం? అదే నువ్వు చేసే బియ్యం వ్యాపారమే నేను చేద్దాం అనుకుంటున్నాను. పెట్టుబడికి ఒక 10,000 వరహాలు కావాలి. అది సర్దుబాటు చేస్తే త్వరలోనే నీ బాకీ తీర్చేస్తాను. భద్రయ్య ఒక్క క్షణం ఆలోచించి, బియ్యం వ్యాపారమా? ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడో కాదు, మన ఊరిలోనే. ఆ మాటకొస్తే నీకెదురుగానే. వ్యాపారం చేస్తావా? మంచిది. కాకపోతే చలపతి, అందరూ నన్ను డబ్బు గలవాడినని అనుకుంటూ ఉంటారు. అందులో వారి తప్పు ఏమీ లేదు. నేను అలా డాబుగా దర్జాగా కనబడతాను. ఏ రోజుకి వచ్చిందో ఆ రోజే ఖర్చు అయిపోతుంది. నా దగ్గర డబ్బు అటే ఏమీ లేదు. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ సర్దుబాటు చేసుకుంటాను అంతే. నీకు సాయం చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఆ మాటలకు చలపతి ఖిన్నుడైపోయి బాధగా, నువ్వు సాయం చేస్తావని గంపెడ ఆశతో వచ్చాను. సరే, నాకింతే ప్రాప్తం అనుకుంటాను. నువ్వేం చేయగలవు అంటూ చలపతి ఇంటి దారి పట్టాడు. వెళ్ళిన పని ఏమైందండి? మీ స్నేహితుడేమన్నాడు? పాపం, వాడి దగ్గర కూడా డబ్బులు లేవట. లేకుంటే సాయానికి వెనుకాడే మనిషి కాదు. ఇంకా మీ మిత్రుడి నైజం మీకు అర్థం కాలేదా? డబ్బు లేక కాదు, ఇవ్వడానికి మనసు రాక. చలపతి అయోమయంగా భార్యని చూడసాగాడు. అవునండి, ఆయన వద్ద డబ్బు లేకపోవడం ఏమిటి? ఒక్కసారన్నా అతని డబ్బులకి ఇబ్బంది పడడం మనం చూసామా? పైపెచ్చు మనం అడగకుండానే ఎన్నోసార్లు డబ్బు సాయం చేశాడు. మీరు వ్యాపారం చేసి అతని కన్నా ఎక్కువ సంపాదిస్తారని కుళ్ళు, అంతే. భార్య మాటల్లో కూడా ఎంతో కొంత నిజం ఉందనిపించింది చలపతికి. ఇంకేం చేస్తాం, నీటి వసతి లేని పొలంలో వ్యవసాయం చేయలేము. 10వ పరకకి అమ్మేసి ఆ డబ్బులతో మన అమ్మాయి సీతకి పెళ్లి చేసేసి మా అన్నయ్య వారి ఊరెళ్ళిపోదాం. అక్కడ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు చెప్పింది కూడా సబబే అనిపిస్తుంది. రేపే పొలం అమ్మకానికి పెడతాను. పక్క రోజు పొలానికి వెళ్ళాడు చలపతి. అక్కడే సుబ్బయ్య, రంగయ్యలు ఉన్నారు. నీకొక శుభవార్త. మన ముగ్గురు పొలాలకు మోక్షం కలిగింది. ప్రధాన పంట కాలం నుండి మన పొలాల వరకు రాజుగారు కాలంను తొలగిస్తున్నారు. ఇక మన వర్షాలపై ఆధారపడకుండా పంటలు వేసుకోవచ్చు. అబ్బా, ఏ దేవుడో మన మొర ఆలకించాడు. ఇక పొలం అమ్మాలన్న ఆలోచన మానేశాడు చలపతి. కాని భద్రయ్య మీద కోపంగానే ఉన్నాడు చలపతి. ఇంతలో భద్రయ్య గుమాస్తా రాజయ్య వచ్చి, అయ్యా, మా అయ్యగారు మీకు ఈ నెలకు సరిపడా బియ్యం సరుకులు ఇచ్చి పంపారు. అవి ముందు గదిలో పెట్టించాను. వెంటనే కమల విసురుగా వచ్చి, ఆయన దయతో బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. అతను ఒక మిత్రద్రోహి. వ్యాపారానికి డబ్బులు అడిగితే లేవన్నాడు. అయ్యా చలపతి గారు, భద్రయ్య గారి గొప్పతనం మీ భార్యకి తెలియకపోవచ్చు. మీకు తెలియదా ఆయన స్నేహానికి ఎంత విలువిస్తాడో? తెలుసులేండి, కాకపోతే నా వ్యాపారానికి సాయం చేయలేదనే బాధ. ఆయనకు ఏది మంచిదనిపిస్తుందో అదే చేస్తారు. మీరు అడగకుండానే మీ పొలంలో పంట వేయలేదని ఆయనే మీకు సాయం చేశారు. అంతెందుకు, ఇప్పుడు మీ పొలంలో పంట కాలువ కోసం రాజధానికి వెళ్ళి మాట్లాడి చేయించారు. అంతేకాదు, దానికి అయ్యే ఖర్చు సగం రైతులనే భరించమని చెప్తే ఆ విషయం మీకు చెప్పకుండా ఆ ఖర్చు తనే భరిస్తున్నారు. అందుకు ఆయన మిత్రద్రోహినా? ఆ మాటలకు చలపతి, కమల సిగ్గుతో తల వంచుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. చలపతి కూతురు సీతకి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చుల కొరకు 5,000 వరహాల దాకా అవసరం వచ్చింది. ఏమండి, ఇది మంచి సంబంధం. ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చేసి పెళ్లి జరిపించండి. నేను అదే ఆలోచిస్తున్నాను, డబ్బులు ఎలాగా అని. ఎలాగా అంటారేంటి? మీ మిత్రుడు భద్రయ్య ఉన్నారుగా, వెళ్ళి అడగండి. నిజమే అనుకో, డబ్బులు ఇస్తాడంటావా?
వెళ్ళి అడిగితే కదా తెలిసేది. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు చలపతి. ఏరా, చాలా రోజులకి ఈ మిత్రుడిపై దయ కలిగిందా? అలా అనకురా, నువ్వే నా మీద దయ చూపాలి. సీత పెళ్లి కుదిరింది. 5,000 వరహాల వరకు ఖర్చు అవుతుంది. అప్పు కావాలి. భలే వాడివిరా. సీత నీకే కాదు, నాకు కూడా కూతురే. 6,000 వరహాలు ఇస్తాను. అందులో 1,000 వరహాలు సీతకి నా తరపున కానుక అంటూ 6,000 వరహాలు ఇచ్చాడు. ఒరేయ్, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. మన మధ్య క్షమాపణలు ఏంట్రా? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. చలపతి డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇదంతా గమనిస్తున్న భద్రయ్య భార్య సుమిత్ర, ఏమండి, నాదో చిన్న అనుమానం తీరుస్తారా? భలే దానివే, నిస్సంకోచంగా అడుగు. చలపతి వ్యాపారం పెడతానని మీ వద్దకు వస్తే డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి మీరే అతని కూతురి పెళ్లికి డబ్బులు ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మంచి ప్రశ్న అడిగావు. ముందు చలపతి వ్యాపారం పెడతానని వస్తే డబ్బు సాయం చేద్దామనుకున్నాను. కానీ వాడు నేను చేసే బియ్యం వ్యాపారం నా ఎదురుగా పెడతానంటే నాలోని వ్యాపారి ఒప్పుకోలేదు. పైగా ఒకే వ్యాపారంలో మేము మిత్రులుగా కాక శత్రువులుగా మారాల్సి వస్తుంది. అందుకే అతని జీవన ఆధారమైన పొలానికి నీటి వసతి కలిగించాను. అలాగే వాడి కూతురి పెళ్లికి ఒక మిత్రుడిగా సహాయం చేశాను. అప్పుడప్పుడు నాలో వ్యాపారి మిత్రుడు బయటకు వస్తుంటాడు. భద్రయ్య ఒక వ్యాపారిగా, ఒక మిత్రుడిగా బాధ్యతతో వ్యవహరించిన తీరుకి సుమిత్ర సంతోషించింది. ఎప్పుడో చాలా కాలం క్రితం రాజవరం అనే చిన్న గ్రామంలో ఊరి చివర ఓ పెంకుటింట్లో గోవిందుడు, అతని భార్య సీత ఉండేవారు. కొందరు మనుషులు తమ జీవితాన్ని ఊహల్లోనే గడిపేస్తారు. అలాంటి వారిలో ముందుండేవాడు గోవిందుడు. గోవిందుడు తినడానికి, నిద్రపోవడానికి తప్ప ఒక్కదానికి పనికిరాని సోమరి. ఒకరోజు మత్తుగా పడుకొని ఉన్న గోవిందుడిని భార్య సీత నిద్రలేపి, ఏమండి, బారెడు పొద్దెక్కినా లేవకపోతే ఎలా? అందరూ పొలంలో నారు పోసుకుంటున్నారు. మరి మీరెప్పుడు మన పొలంలో పని ప్రారంభిస్తారు? అబ్బా, పొద్దున్నే ఏంటి నీ గోలా? నేను 4 ఎకరాల ఆసామిని. నేను పని చేయడం ఏమిటి? బాగానే ఉంది సంబరం. మనకుండేది 4 ఎకరాలు, 40 ఎకరాలు కాదు. అది కూడా వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల పొలం. దాన్ని 4 ఏళ్లుగా కౌలుకిచ్చారు. అవును, మనకి 4 ఎకరాలే ఉన్నాయి. అవి కూడా లేనోడికి కౌలుకిచ్చి పంటలో కొంత వారికి ఇస్తాను. చూసావా నేనంత దయగలవాడినో? అయినా కౌలుకిచ్చింది మన పక్కింటి నారాయణ మామకే కదా. ఇంకేంటి నీ సమస్య? అది కాదండి, మీ సోమరితనం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. కవులకు ఇవ్వకుండా అదేదో మీరే పని చేసుకుంటే ఆ డబ్బులు మనకి మిగిలిపోతాయి కదా. చూడు సీత, నీకు 3 పూటలా తిండి పెడుతున్నాను. మనం తలదాచుకోవడానికి మా తాత ముత్తాతలు కట్టించిన బంగారం లాంటి పెంకుటిల్లు ఉంది. ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి చెప్పు? తిండి ఒక్కటే ఉంటే చాలా. ఆడవాళ్ళన్నాక కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి. అవన్నీ ఎవరు తీరుస్తారు? ఏనాడైనా నాకేం కావాలో అడిగారా? సరే చెప్పు, ఆ అచ్చట్లు ముచ్చట్లేంటో వెంటనే తీర్చేస్తాను. చెప్పినంత సులభం కాదు. మీ బొటాబొటి సంపాదన మనం తిండి తినడానికే సరిపోతుంది. నాకొక పచ్చల హారం కావాలి, తెచ్చివ్వగలరా? సీత మాటలకు అయోమయంలో పడిపోయాడు గోవిందుడు. నిజమే సీత, ఒక భార్యగా నీ కోరికలో న్యాయం ఉంది. కానీ నీ కోరిక తీర్చడం ఎలా? అరే, ఇలా అంటారేంటి? కష్టపడి పనిచేయండి. వచ్చిన ఆదాయాన్ని దాచుకుని కూడబెట్టిన దాంతో నాకు పచ్చల హారం కొనివ్వండి. ఆ మాటలకు గోవిందుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అమ్మో, సీత మాటలను బట్టి చూస్తే నాతో ఒళ్ళొంచి పని చేయించేటట్టుంది. సీత, నాకు పని ఉంది, మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ అక్కడి నుండి తప్పించుకొని బయటికి దారితీశాడు గోవిందుడు. సీత గోవిందుడు వెళ్ళిన వైపు నిరాశగా చూస్తూ, వెళ్ళండి వెళ్ళండి, మీరు చేసే పనేంటో నాకు తెలీదా? అస్తమానం ఇంట్లో నిద్రపోవటము, లేకపోతే ఆ రచ్చబండ మీద పడి వచ్చే పోయే వాళ్లతో ఊసిపోని కబుర్లే కదా. ఇంక నాకు పచ్చలహారం కొనుక్కునే ఆశ తీరినట్టే. ఇంటి నుండి వెళ్ళిన గోవిందుడు
ఊరి అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వారితో కబుర్లు ప్రారంభించాడు. ఏంటి సుబ్బయ్య మామ ఆ తొందర? కాసేపు కూర్చొని ఊపిరి తీసుకొని వెళ్ళు. నీకేం అల్లుడో, తాత ముత్తాతలిచ్చిన ఆస్తి ఉంది, ఏ బాదరబందీ లేదు, మహారాజులా కూర్చొని తింటున్నావు. నీకు కుదిరినట్టు నాకెలా కుదురుతుంది? ఈసారి ఇంకో 2 పొలాలు కూడా కౌలుకు తీసుకున్నాను. నీకు మరీ అత్యాస మామ. ఈ వయసులో అందరి పొలాలు కౌలుకు తీసుకుని కష్టపడ్డ ఎందుకు? హాయిగా విశ్రాంతి తీసుకోక. అత్యాసనా పాడా? వచ్చే సంవత్సరంలోపు నా చిన్న కూతురు లలిత పెళ్ళి ఎట్లయినా చేసేయాలి. అందుకే నేను ఇది వరకు చేసే పొలమే కాకుండా ఇంకో 2 పొలాలు, అదే మన భూషయ్య వరదయ్య గారుల పొలాలను కౌలుకు తీసుకున్నాను. మన అవసరాలకు తగినట్లు ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాలి కదా అల్లుడు, ఏమంటావు? వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి వచ్చిన గోవిందుడి చిరకాల మిత్రుడు సోమయ్య, ఏంటి సుబ్బయ్య మామ, తీరికగా వీడితో కబుర్లు చెప్తున్నావు? ఎందుకు మామ, వీడితో మాట్లాడి నీ పనెందుకు చెడగొట్టుకుంటావు? నువ్వు పొలానికి వెళ్ళు, నీ పని చూసుకో. సరే సరే అల్లుడు, నీకు కబుర్లు చెప్పడానికి నీ మిత్రుడు సోమయ్య వచ్చాడుగా, ఇక నేను వెళ్తాను. ఏంట్రా గోవిందు, అందరూ ఎవరి పనుల్లో వారుంటే నువ్వొక్కడివి మాత్రం ఖాళీగా ఏ పని పాట లేకుండా కూర్చున్నావు? పని బాట లేకుండా ఎక్కడున్నాను? కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అప్పటి నుండి కష్టపడి ఆలోచించే పని చేస్తున్నాను తెలుసా? ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఏదీ దక్కదురా. ఒకవేళ దక్కినా అది నిలబడదు. ఏంట్రా నువ్వు నిలబడదు కూర్చోదంటూ సులభంగా డబ్బులు సంపాదించే మార్గం చెప్పమంటే ఏవేవో సూక్తులు చెప్తున్నావు. సరేరా, నీకోసం సులువుగా డబ్బులు సంపాదించే 2 గొప్ప మార్గాలు చెప్తాను విను. ఒకటి జూదం ఆడడం, రెండోది దొంగతనాలు చేయడం. ఇందులో నీకు ఏది సులువో నువ్వే నిర్ణయించుకో. అమ్మో, జూదం ఆడడానికి డబ్బులు కావాలి కదా, అంత డబ్బే ఉంటే ఇంకా ఈ ఆలోచన ఎందుకు? ఇక దొంగతనం చేయడానికైతే డబ్బులు అవసరం లేదనుకో. అంటే ఏంటి, ఇప్పుడు దొంగతనం చేస్తావా ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? దొరికితే పరువు పోవడంతో పాటు చెరసాల ఊసలు లెక్క పెట్టడం ఖాయం. ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చక్కగా కష్టించి పని చెయ్యి అంటూ అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయాడు సోమయ్య. ఇక అక్కడనే కూర్చుని చాలాసేపు ఆలోచించి ఒక్క నిర్ణయానికి వచ్చాడు గోవిందుడు. భార్య అడిగిన పచ్చలహారం ఎలాగైనా తెచ్చి ఇవ్వాలని, దానికోసం దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు గోవిందుడు. కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైనా ఎప్పుడు ఏం అడగలేదు సీత. అడగక ఇన్నేళ్లకు పచ్చలహారం అడిగింది. ఎలాగైనా పచ్చలహారం సీతకు తీసివ్వాలి. కానీ దానికోసమని నేను కష్టించి పని చేయలేను. ఇక ఉన్నది ఒకటే దారి, దొంగతనం చేయడం. అమ్మో, సోమయ్య అన్నట్లు జరిగితేనో ఈ ఊరిలో దొంగతనం చేస్తే అందరికీ తెలిసిపోతుంది, పరువు మొత్తం పోతుంది. పక్క ఊరికెళ్ళి ఎవరికి తెలియకుండా దొంగతనం చేయాలి అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళి సీతతో, సీత, రేపు పొద్దున్నే నేను మన పక్క ఊరు వెంకటాపురానికి వెళ్ళాలి. దారికి తిండి సిద్ధం చేసి నన్ను తెల్లవారక ముందే నిద్రలేపు, సరేనా? ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడూ లేనిది. ఎక్కడికండి పొద్దున్నే? నీకు పచ్చలహారం కావాలన్నావు కదా, అది తెద్దామని పక్క ఊరు వెళ్తున్నాను. ఏంటి మీరంటున్నది నేను వింటున్నది నిజమేనా? పచ్చలహారం కొంటున్నారా? కానీ కొనడానికి సరిపోయేంత సొమ్ము మన దగ్గర లేదు కదా, ఎలా తెస్తారు? అదంతా నీకెందుకు సీత, నీకు కావలసింది పచ్చలహారం. అది నీకు ఎలాగోలా తెచ్చిస్తాను కదా. భర్త తనకు పచ్చలహారం ఎలా తీసుకొస్తాడా అని ఆలోచనలో పడింది సీత. మరుసటి రోజు పొద్దున్నే పక్క ఊరికి బయలుదేరిన గోవిందుడిని
సీత ఆశ్చర్యంగా చూడసాగింది. అడవిలో కొంత దూరం నడవగానే గోవిందుడికి వీరయ్య అనే ఒక పేద రైతు తనతో పాటు ఒక సంచితో నడుస్తూ కనిపించాడు. మాటల్లో అతను కూడా గోవిందుడు వెళ్తున్న వెంకటాపురం వెళ్తున్నాడని తెలిసి, అయ్యా, ఆ ఊరిలో మీకేం పని? భలేవరే, ఆ ఊరే మా ఊరు. అవునా, మరి మా ఊరు రాజవరానికి ఎందుకు వచ్చినట్టో? అప్పటిదాకా నడుస్తున్న వీరయ్య ఆగి అటు ఇటు చూసి తన సంచి గట్టిగా పట్టుకుంటూ, అయ్యా, మీకు చెప్పడానికేమి, రాజవరంలో మా ఆవిడకు పచ్చలహారం కొనుక్కొని మా ఊరు వెళ్తున్నాను. అమ్మయ్య, వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఈ అడవిలో ఎవరు చూడకుండా ఈ రైతు నుండి పచ్చలహారం దొంగిలించి సీతకి ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు గోవిందుడు. ఇంతలో వెనకనే ఒక రాజభటుడు వస్తుండడంతో గోవిందుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ గోవిందుడు వీరయ్యతో వెంకటాపురానికి చేరుకున్నాడు. ఇక ఎక్కడో దొంగతనం చేయటం ఎందుకు, ఈ రాత్రికి ఈ రైతు ఇంట్లో బస చేసి వారు నిద్రపోతున్నప్పుడు ఆ పచ్చలహారం కాజేయాలి. అయ్యా, నేను ఒక ముఖ్యమైన పని మీద రాజధానికి వెళుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. భలేవాడి బాబు నువ్వు. ఒకరోజు కాకపోతే నీకు ఇష్టమైన రోజులుండు, మరి ఏం పర్లేదు. రైతుని ఆ మాత్రం అన్నం పెట్టలేనా? పైగా అతిథులను గౌరవించడంలో ఎవరైనా మా ఆవిడ తర్వాతే. అలా మాట్లాడుతూ వీరయ్య తన ఇంటికి గోవిందుడిని తీసుకెళ్లి భార్య సుమిత్రతో, సుమిత్ర, ఇతను దారిలో పరిచయం అయ్యాడు. చూడడానికి మంచి వ్యక్తిలా ఉన్నాడు. ఈరోజు ఇతను మన అతిథి. మంచి రుచికరమైన భోజనం సిద్ధం చేయి. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలో మీరు ప్రత్యేకించి చెప్పాలా? సరే గాని మీరు వెళ్ళిన పని ఏమైంది? ముందు అది చెప్పండి. అవునవును, చెప్పడం మర్చిపోయాను. వెళ్ళిన పని విజయవంతం అయింది. ఇదిగో, నువ్వు అడిగిన పచ్చలహారం భద్రంగా గూట్లో పెట్టు అంటూ వీరయ్య తన చేతిలోని మూటని భార్య చేతికి అందించాడు. ఆ మూట చేతిలోకి తీసుకుని వీరయ్య భార్య సుమిత్ర, అలాగే ఈ పచ్చలహారాన్ని గూట్లో పెడతాను గాని మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. వేడివేడిగా భోజనం సిద్ధం చేస్తాను. అదేంటి, అంత విలువైన పచ్చలహారాన్ని అంత నిర్లక్ష్యంగా గూట్లో పెట్టడం ఏంటో పిచ్చి మొహాలు. అయినా అదంతా నాకెందుకు? నేను ఇక్కడికి వచ్చింది ఆ పచ్చలహారాన్ని దొంగిలించడం కోసం. వీళ్ళు దాన్ని గూట్లో పెట్టి నా పని సులభం చేశారు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాక వీరయ్య భార్య సుమిత్ర వేడివేడిగా భోజనం వడ్డించి, మొహమాట పడకుండా తినండి అన్నయ్య, ఇది మీ ఇల్లే అనుకోండి. అమ్మో, వంటలు చాలా బాగున్నాయి. కడుపు నిండా తినేస్తే వచ్చిన పని మర్చిపోయి నిద్రపోవాల్సి వస్తుంది. అందుకే సగం ఆకలితో లేచేయాలి. చెల్లెమ్మ, నీ వంటలు అద్భుతం. కానీ తినే ప్రాప్తమే నాకు లేదు. ఎక్కువ తింటే అజీర్తి రోగం తిరగబెడుతుంది అంటూ ఎక్కువ తినకుండా సగం కడుపుకే భోజనం ముగించి ఎలానో తప్పించుకున్నాడు. అందరి భోజనాలు అయ్యాక వీరయ్య సుమిత్ర లోపల గదిలో పడుకున్నారు. ముందు వసారాలో గోవిందుడు పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. గోవిందుడు మేల్కొని, వీళ్ళేం మనుషులు ఇంత అమాయకంగా ఉన్నారే, పరాయి వాడిని ఇంట్లో పెట్టుకొని పచ్చలహారాన్ని నిర్లక్ష్యంగా గూట్లో పెట్టారు అని అనుకుంటూ మెల్లగా లేచి గూట్లో చెయ్యి పెట్టి వెతికాడు. చేతికి ఏమీ దొరకలేదు. కాని కాలు ఒక బల్లకి తగిలి అది పెద్ద శబ్దం పడిపోయింది. గూట్లో రైతు భార్య సుమిత్ర పెట్టిన మూట పడిపోయి వడ్లు కింద పడిపోయాయి. ఆ శబ్దానికి వీరయ్య సుమిత్ర నిద్ర లేచి వచ్చారు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి గోవిందుడు భయపడ్డాడు. వీరయ్య గోవిందుడిని చూసి కోపంగా, ఏమయ్యా, ఆ గుట్లో నీకేం పని? నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను. నువ్వు ఒక దొంగవా? చీచి! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దొంగనేమిటి? అయినా ఇందులో వడ్లు తప్ప పచ్చలహారం లేదు. వీరయ్య సుమిత్రలు గోవిందుడిని దోషిగా చూడసాగారు. వెంటనే గోవిందుడు తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్దగా నవ్వి, అయ్యా, మీరు పొరబడుతున్నారు. నేను మీరు అనుకున్నట్టు దొంగని కాదు.
మరి నువ్వు దొంగవి కాకపోతే రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు నీకు అక్కడ ఏం పని? అయ్యా, మీరు నిర్లక్ష్యంగా పచ్చలహారాన్ని గూటిలో దాచడం గమనించాను. కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదని మీకు తెలియజేయడానికే ఇలా నాటకం ఆడాను. ఇప్పుడు మీ పచ్చలహారం దొంగిలించి మరలా వారం తర్వాత మీకు ఇచ్చేద్దామనుకున్నాను. నిజంగా దొంగతనం చేయడం నా ఉద్దేశం కాదు. నువ్వు అనుకుంటున్నట్లు అసలు మా ఇంట్లో ఏ బంగారం లేదు. అవి నా పొలం కోసం తెచ్చిన విత్తనాలు. గోవిందుడికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుండిపోయాడు. అయ్యా పెద్ద మనిషి, నీకు ముందు నా గురించి చెప్పాలి. నాకు సొంత పొలం లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కౌలుకు చేసుకుని బ్రతికేవాడిని. కొన్ని రోజులకు కొంత సొమ్ము దాచుకొని సొంతంగా 2 ఎకరాలు కొనుక్కున్నాను. మీ ఊరు రాజవరంలో ఎక్కువ దిగుబడినిచ్చే కొత్త వరి విత్తనాలు వచ్చాయని తెలిసి కొనుక్కుని వస్తుంటే దారిలో నువ్వు ఎదురయ్యావు. అంతా బాగుంది, కానీ మరి వరి విత్తనాలను పచ్చలహారం అని ఎందుకు అన్నావు? ఓహో, అదా నీ అనుమానం? మరేమీ లేదు. ఈ విత్తనాల ద్వారా వచ్చే పంటను అమ్మి నా భార్యకు పచ్చలహారం కొనాలని అనుకున్నాను. అందుకే ఆ విత్తనాలను పచ్చలహారాన్ని పిలుచుకున్నాను. ఎలాగైనా కష్టపడి పనిచేసి నా భార్యకు పచ్చలహారం కొనిస్తాను. ఆహా, ఇతను ఏ పొలం లేకుండానే కష్టపడి 2 ఎకరాలు కొనుక్కొని భార్యకు పచ్చలహారం కొనాలని అనుకుంటే 4 ఎకరాలు ఉండి నేను సోమరిగా తిరుగుతూ భార్య అడిగిన పచ్చలహారం కోసం దొంగని కాబోయాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. అయ్యా, నన్ను మన్నించండి. నా వలన మీకు ఇబ్బంది కలిగింది. మీ ఆతిథ్యానికి నా ధన్యవాదములు అని వీరయ్యని క్షమాపణలు అడిగి అతనికి మొహం చూపించలేక అక్కడి నుండి వడివడిగా బయటపడ్డాడు. వీరయ్య కొన్న వరి విత్తనాలు తను కూడా కొనుక్కొని నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే భార్య సీత, ఏమండి, పొద్దుననగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కవులకు పొలం చేసుకునే రామయ్య మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఈసారి మన పొలం కవులకు చేసుకోవడానికి కావాలట. గోవిందుడు ఏమీ మాట్లాడకుండా వరి విత్తనాల మూటని భార్య చేతికి ఇచ్చి, సీత, ఇదిగో పచ్చలహారం, లోపల పెట్టు. ఇక మన పొలం మనమే చేసుకుందాం. ఇక కౌలుకి ఇవ్వను. కష్టపడి పని చేస్తాను. త్వరలోనే నీవు కోరుకున్న పచ్చలహారాన్ని కొనిస్తాను. గోవిందుడిలో వచ్చిన మార్పుకి సీత సంతోషించింది. గోవిందుడి సోమరితనాన్ని పోగొట్టడానికి తన తండ్రి, అతని కౌలుదారు వీరయ్య కలిసి చేసిన మహోపకారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకునింది సీత. సోమరితనం జీవిత అభివృద్ధిని దెబ్బతీస్తుంది. శ్రమ పడకుండా ఫలితాలు ఆశించడం సరికాదు. నిజమైన ఆనందం శ్రమ ఫలితంగా వచ్చిన విజయంలోనే ఉంటుంది. శ్రమేవ జయతే అనే మాట ఎంత సత్యమో మనం గుర్తుపెట్టుకోవాలి. చింతపల్లి అనే తెలుగుతనం ముట్టిపడే ఓ గ్రామంలో భూపతి అనే పెద్ద రైతు, పేరుగాంచిన వ్యాపారి ఊరికి తలమానికంగా ఉండేవాడు. వ్యవసాయంతో వ్యాపారంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవాడు. అతని ఒక్కగానొక్క కొడుకు శ్రీనాథుడు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు మాత్రం భూపతి చూసుకునేవాడు. ఒకరోజు బయట నుండి ఇంటికి వచ్చిన భూపతి భార్య సుమిత్రతో, సుమిత్ర, ఎండలు మండిపోతున్నాయి, దాహంగా ఉంది, నీళ్లు తీసుకునిరా. ఎందుకంటే ఇంత శ్రమ? ఈ వయసులో అన్ని పనులు నెత్తిని వేసుకుని చేయకపోతే మన పాలేరు రంగయ్యకో అబ్బాయి శ్రీనాథుడికో చెప్పొచ్చుగా. ఆ విషయం నాకు మాత్రం తెలియదా? మన పొలంలో వరి కోతలు జరుగుతున్నాయి. రంగయ్య చూసుకుంటున్నాడు. అబ్బాయినేమో వ్యాపార పని మీద పట్నం పంపించాను. నేను ఆ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాను, అంతే. అక్కడే ఉండి వారి మాటల్ని వింటున్న కోడలు రాధ, ఈ ఏడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పనులు మీ అబ్బాయికి అప్పగించి మీరింటి పట్టు నుండి హాయిగా విశ్రాంతి తీసుకోండి మామయ్య గారు. నేను ఈ విషయం ఎప్పటి నుండో చెబుదాం అనుకుంటున్నాను. హాయిగా ఇంట్లో కృష్ణారామ అనుకుంటూ గడిపేయండి. బాధ్యతలన్నీ శ్రీనాథుడికి అప్పగించేయండి. అబ్బా, నాకేమైందని? ఎందుకు ఈరోజు అత్తాకోడళ్ళు ఇద్దరు నన్ను విశ్రాంతి తీసుకోమంటున్నారు? ఎండగా ఉంది, కాసిన నీళ్ళు ఇమ్మని అడిగినందుకేనా ఇదంతా? అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి చిన్ననాటి స్నేహితుడు వరదయ్య, నిజం చెప్పావు చెల్లెమ్మ. ఇంకా ఎన్ని రోజులు ఇలా పనిచేస్తావు భూపతి? ఇక నాలా విశ్రాంతి తీసుకో మిత్రమా. రారా వరద,
చాలా రోజుల తర్వాత వచ్చావే. ఏంటి నువ్వు కూడా వెళ్తా కలిసిపోయావా? రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశావని అందరూ నీలా విశ్రాంతి తీసుకోవాలా ఏంటి? అయినా అలా పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకోవడానికి నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? నేను చేసేది వ్యాపారం, దానిలో విరమణ ఏముంది? పట్నంలో పని ముగించుకొని వచ్చిన శ్రీనాథుడు తండ్రితో ఆప్యాయంగా, నాన్నగారు, వీరందరి మాటే నా మాట. ఈ విషయంలో మిమ్మల్ని ఒప్పించడానికి వరదయ్య మామను నేనే పిలిపించాను. మీరు కుటుంబం కోసం ఇన్నేళ్ళు ఎంతో కష్టపడ్డారు. మీరు మాకు అన్ని వేళలా తోడుగా నిలబడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను అన్నీ చూసుకుంటాను. అవునరా, ఇంతమంది ప్రేమగా చూసుకునే వాళ్ళుంటే ఇంకెందుకు చెప్పు? హాయిగా విశ్రాంతి తీసుకోక నీకెందుకు ఈ మొండి పట్టుదల? సరేరా, మీరంతా ఒకటయ్యాక ఇక ఏమి చేయగలను? ఈ రోజు నుండి అన్ని బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. నాయనా శ్రీనాథ, లోపల భూషణలో ఉన్న పద్దుల పుస్తకాలన్నీ తీసి నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఇక ఈ వ్యాపారాలకి నాకు ఏం సంబంధం లేదు. భూపతి నిర్ణయంతో అందరూ సంతోషించారు. మరుసటి రోజు భోజనాల దగ్గర, ఏమిటిది? పులిహోరానా? ఎవరైనా చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారు. పులిహోర రుచిగా గుడిలో దొరికే ప్రసాద రుచితో పోటీ పడేటట్లు ఎలా చేయాలంటే, ముందుగా చింతపండు గుజ్జు కోసం ఒక గిన్నెలో చింతపండు వేసి వేడి నీరు పోసి కొంతసేపు నానబెట్టి అంటూ పులిహోర తయారీ విధానం మొత్తం చెప్పాడు భూపతి. అంతా ఓపికగా విన్న అత్తాకోడళ్ళు సుమిత్ర, రాధ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చూస్తూ ఉండిపోయారు. భూపతి అక్కడి నుండి వెళ్ళగానే, మా అమ్మయ్య గారికి వేరే వ్యాపకం లేకపోవడంతో తిండి రుచుల మీద పడ్డట్టున్నారు అత్తయ్య. అవునమ్మా రాధా, నాకు కూడా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఆ విధంగా ఆ రోజు నుండి భూపతి తనకు నచ్చినవి వండించుకొని కడుపు నిండా తిని పగలు నిద్రపోయేవాడు. పగలు నిద్రపోవడం వలన రాత్రిళ్ళు నిద్ర పట్టక మేలుకొని ఉండేవాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే భూపతికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న భార్యని లేపి, సుమిత్ర, ఇంటి తలుపులు సరిగా వేశావా? అబ్బబ్బా, ఆ విషయం నిద్రపోతున్న నన్ను లేపి అడగాల? మీరు మేలుకుని ఉంటే చూసి వెయ్యకూడదు? ఎందుకు నీకు అంత చిరాకు? మీరేమో పగలు బాగా నిద్రపోతారు, నాకు అది ఎలా కుదురుతుంది? పగలంతా మీకు నచ్చింది వండి పెట్టి నా ఒళ్ళు హోనమైపోతుంది, రాత్రైనా నన్ను పడుకోనియరా? ఈ గొడవకి పక్క గదిలో నుండి నిద్రపోతున్న కొడుకు శ్రీనాథుడు వచ్చి, అబ్బా, అర్ధరాత్రి నిద్రపోకుండా ఏమిటి నాన్న ఈ అరుపులు? ఏమైంది? మీ నాన్నకి వయసుతో పాటు శాతస్థం పెరిగిపోయిందిరా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని సుమిత్ర జరిగిందంతా కొడుకుతో చెప్పుకొని వాపోయింది. ఆ మాటలకు భూపతి ఇంతెత్తున విరుచుకుపడ్డాడు. ఎవరికి? నాకు చాదస్తమా? కాస్త జాగ్రత్తతో ఉండమని ఇంటి తలుపులు వేశావా అని అడిగాను. అది చాదస్తమా? సరే సరే సరే, బాగా పొద్దుపోయింది, ఇక పడుకోండి. తలుపులు వేసున్నాయో లేదో నేను చూస్తాలేనన్నా. మరుసటి రోజు శ్రీనాథుడు ఆ ఊరిలోని పేరెన్నికగన్న వైద్యుడు శంకరయ్యను తీసుకుని వచ్చి, నాన్న, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదంటున్నారు కదా, శంకరయ్యని తీసుకుని వచ్చాను. ఇప్పుడు వైద్యుడు ఎందుకు? నేను ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాను. ఈ వైద్యునితో నాకు అవసరం లేదు. అయ్యా, ఆ మాట నేను చెప్పాలి అని శంకరయ్య భూపతి నాడి పట్టుకుని పరిశీలించి, అయ్యా, మీ నాన్నగారికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి వైద్యుడు శంకరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చెప్పాను కదా నేను ఆరోగ్యంగా ఉన్నానని. నువ్వే లేనిపోని అడావిడి చేస్తున్నావు. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా భూపతి మాత్రం యథావిధిగా మేల్కొని, వీళ్ళందరూ నిద్రపోతుంటే ఒక్కడినే మేల్కొని ఉండడం కష్టంగా ఉంది. ఏమీ తోచడం లేదు. అలా బయట తిరిగొస్తేనైనా నిద్రపడుతుందేమో చూద్దాం అని మనసులో అనుకుని, అది శీతాకాలం కావడంతో ఒక తెల్ల దుప్పటి కప్పుకొని బయట వీధుల్లో తిరగసాగాడు. కొన్ని రోజులు ఇలా జరిగేసరికి గ్రామంలో ఒక తెల్ల దయ్యం తిరుగుతోందని ప్రచారం జరిగిపోయింది. ఒకరోజు గ్రామాధికారి ధర్మదత్తుడు శ్రీనాథుడితో, శ్రీనాథ, మన ఊరిలో దయ్యం తిరుగుతుందని పుకార్లు పుట్టాయి. కానీ చూసిన ఒకరిద్దరు కూడా దయ్యం గురించి ఒకలానే చెబుతున్నారు.
ఎందుకైనా మంచిది, చీకటి పడకముందే మన గ్రామ ప్రజలను పని ముగించుకొని ఇళ్లలో నుంచి బయటికి రావద్దని దండోరా వేయిద్దాం. ఏమంటావు? సరేనండి, అలాగే చేద్దాం. ధర్మదత్తుడు ఊరిలో దండోరా వేయించిన తర్వాత తెల్లదయ్యం భయంతో ఊరి జనం రాత్రిళ్ళు బయట తిరగడం మానేసి అందరూ త్వరగా పడుకునేవారు. ఒకరోజు సూరయ్య, వీరయ్య అనే ఇద్దరు దొంగలు ఊరి చివర ఉన్న పాడుబడిన గుడిలో మాట్లాడుకుంటున్నారు. ఒరే వీరిగా, ఈ ఊరిలో ఒక తెల్ల దెయ్యం రాత్రిళ్ళు తిరుగుతుందట. ఊరి వాళ్ళంతా భయంతో ఇంటి నుండి బయటికి రావట్లేదట. మనం ఈ ఊరిలో దొంగతనం చేద్దామనుకున్నాం కదా, అది ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అందుకే మన ప్రణాళిక మార్చేద్దాం, పక్క ఊరికి వెళదాం. ఇదే మంచి అవకాశం రా సూరిగా. ఈ దెయ్యం దెబ్బకి జనాలు ఇళ్లలో నుండి బయటికి రారు, ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. మనం దొంగతనం చేసి సులభంగా పారిపోవచ్చు. దొంగతనం మాట దేవుడెరుగు, దెయ్యాలంటే నాకు భయం. ఓరే పిచ్చోడా, దయ్యాల కన్నా మనమే ప్రమాదం. ఒకవేళ దయ్యం ఉన్నా మన దెబ్బకు భయపడాల్సిందే. అందుచేత నువ్వు భయపడకుండా రా. రేపు రాత్రి చింతపల్లిలో మనం దొంగతనం చేస్తున్నాం. నువ్వు ఇంకేమీ అడ్డు చెప్పకు. సూరయ్య భయంగా అందుకొప్పుకున్నాడు. ఇక భూపతి ఇంట్లో సుమిత్ర కొడుకుతో కంగారుగా, ఒరే నాన్న, మీ నాన్న రాత్రులు పక్కలో ఉండటం లేదు. నిద్ర పట్టక ముందు గదిలో ఉన్నాడనుకున్నాను, కానీ నిన్న వేకోజామున బయట నుండి లోపలికి వస్తూ కనిపించాడు. అవునా అమ్మా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చాడో అడగకపోయావా? అయినా నాన్నకి రాత్రి బయట ఏం పని? ఏమోరా నాయన, ఆ సమయంలో అడిగితే ఏమి రచ్చ చేస్తాడో ఏమో అని భయపడి అడగలేదు. అబ్బా, మీరిద్దరూ ఊరికే కంగారు పడుతున్నారు. మామయ్య గారికి నిద్ర పట్టక అలా చల్లగాలికి బయటకు వెళ్లారేమో. శ్రీనాథుడికి ఏదో కొంచెం అర్థం అయ్యి కానట్టు అనిపించింది. ఇక దయ్యం భయంతో ఊరు పెందలాడే సద్దుమణిగింది. రాత్రి అయింది. అందరూ నిద్రపోతుండగా భూపతి యథాప్రకారం లేచి ఇంటి బయటకు వచ్చాడు. అలా చల్లగాలికి తెల్ల దుప్పటి నెత్తిన కప్పుకొని ఊరిలో నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ నడుస్తూ ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వచ్చిన భూపతికి సూరయ్య, వీరయ్యల మాటలు వినిపించసాగాయి. ఒరే సూర్య, ఈ ఊర్లో భూపతిని మించిన ధనవంతుడు లేడంట. వాళ్ల మాటల్లో తన పేరు వినబడ్డంతో భూపతి చెట్టు పక్కన నక్కి చడీ చప్పుడు కాకుండా వారి మాటలు వినసాగాడు. అవును, భూపతి పెద్ద ధనవంతుడే. అయితే ఏమి చేద్దాం? అయితే ఏమిటి అని అంటావేమిరా? భూపతి ఇల్లు ఒక్కటి దోచేస్తే మనం ఇక దొంగతనాలు చేయాల్సిన అవసరమే ఉండదు. అవును రోయ్, నువ్వు చెబుతుంటే నిజమేననిపిస్తుంది. పద, వెంటనే భూపతి ఇల్లు దోచేద్దాం. వీళ్ల మాటలను బట్టి వారిద్దరు దొంగలని, తన ఇల్లు దోచేయాలని అనుకుంటున్నారని భూపతికి అర్థమైంది. త్వరగా పద పద, అసలే దయ్యం తిరుగుతుందని అనుకుంటున్నారు కదా, ఆ దయ్యం రాకముందే పని కానిచ్చేద్దాం. ఒరే పిరికి సన్నాసులారా, నేను వచ్చేశాను. ఇక మీ ఆటలు సాగవు. ఏయ్, ఎవరది? ఇప్పుడే కదరా నా గురించి మాట్లాడుకున్నారు. మీరు మాట్లాడుకునే ఆ దయ్యాన్ని నేనే. ఈరోజు ఎవరిని మింగేయాలా అని చూస్తుంటే భలే దొరికారు మీరు. దయ్యమా? అయ్య బాబోయ్, అనుకున్నంతా జరిగింది. చచ్చాన్రా దేవుడోయ్. అయ్యా దెయ్యం గారు, మమ్మల్ని ఏమీ చేయకండి, మేమిక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాం అని పరిపరి విధాల దయ్యాన్ని వేడుకున్నాడు సూరయ్య. అట్లయితే దొంగతనాలు మానేయండి, మిమ్మల్ని ఏమీ చేయను. ముఖ్యంగా భూపతి ఇంటికి అస్సలు వెళ్ళవద్దు. ఒకవేళ కాదని మీరు భూపతి ఇంటికి వెళ్తే వెంటనే మిమ్మల్ని మింగేస్తాను. అయ్యా దయ్యం గారు, మేమింకా ఈ ఊరి ఛాయలకే రాము. మమ్మల్ని వదిలిపెట్టినందుకు మీకు దండాలు బాబయ్యా. చీకట్లో వెళ్తున్న తండ్రిని అనుసరిస్తూ మర్రి చెట్టు వద్దకు వచ్చిన శ్రీనాథుడికి జరిగిందంతా అర్థమై,
దెయ్యం మిమ్మల్ని వదిలినా నేను మిమ్మల్ని వదలను అంటూ సూరయ్య వీరయ్యల మీద పడి బంధించాడు. తెల్లవారింది. దొంగలిద్దరినీ గ్రామాధికారి ముందు నిలబెట్టాడు శ్రీనాథుడు. ఎవరు శ్రీనాథ వీరిద్దరు? అయ్యా, వీరిద్దరూ దొంగలు. రాత్రి మన గ్రామం మీద పడ్డారు. నేను మా నాన్న కలిసి వీళ్ళని పట్టుకున్నాము. ఎరా దొంగ వెధవల్లారా, దయ్యాలు తిరుగుతున్నాయి. పొద్దుపోయాక బయట ఎవరు తిరగొద్దని చెప్పానుగా, బొత్తిగా భయం లేదా? దెయ్యం లేదు, భూతం లేదు. వీరిద్దరు అలా నటించి జనాల్లో భయం కలిగించి దొంగతనాలు చేయాలని ప్రణాళిక రచించారు. ఆ మాటలకి వీరయ్య సూరయ్యలు ఏదో చెప్పబోయారు. శ్రీనాథుడు వారిని నోరెత్తనీయకుండా, ముందు వీళ్ళిద్దరిని శిక్షించండి. రచ్చబండ నుండి ఇంటికి బయలుదేరారు భూపతి శ్రీనాథుడు. దారిలో భూపతి శ్రీనాథుడితో, ఒరే నాయనా, నేనే రాత్రిళ్ళు నిద్రపట్టక బయట తిరుగుతుంటే దెయ్యం తిరుగుతుందని పుకారు వస్తే పాపం ఆ దొంగల మీద నెపం వేశావేమిట్రా? లేకపోతే నిద్ర పట్టక దెయ్యంలా మీరే రాత్రులు తిరుగుతున్నారని ఊరిలో వారికి తెలిస్తే లోకు అయిపోతాం. మొత్తానికి నాకు రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం వల్ల మంచిదే జరిగింది. ఎన్నో రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న దొంగలు దొరికారు. అవును నాన్నగారు, మీ వల్లనే ఆ దొంగలు దొరికారు. లేకపోతే ఈరోజు మన ఇల్లు దోచేసి ఉండేవారు. ఇంతలో భూపతి మిత్రుడు వరదయ్య వారి వద్దకు వచ్చి, ఒరే భూపతి, నీ పదవీ విరమణ జీవితం ఎలా ఉంది? భూపతి జరిగిందంతా మిత్రునితో చెప్పాడు. దానికి వరదయ్య పెద్దగా నవ్వి, ఓరే భూపతి, పదవీ విరమణ అంటే తిని పగలు నిద్రపొమ్మని కాదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ అప్పుడప్పుడు వ్యాపార లెక్కలలో శ్రీనాథుడికి సాయం చెయ్యి. కూరగాయల పాదులకు నీళ్లు పోయి, తోట పని చూడు, కాలక్షేపం కోసం పురాణ గ్రంథాలు చదువు. ఇవన్నీ చేస్తే రాత్రిళ్ళు నీవు వద్దన్నా నిద్ర ముంచుకొస్తుందిరా. ఆ రోజు నుండి వరదయ్య చెప్పినట్టే భూపతి కాలక్షేపానికి తోటపని లాంటి తనకు నచ్చిన పనులు చేస్తూ పురాణ గ్రంథాలు చదివేవాడు. పనుల నుంచి తప్పుకున్నా జీవితానికి ఉద్దేశం ఉండాలని తెలుసుకున్నాడు. రాత్రి అయ్యేసరికి ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయేవాడు. అలా భూపతి రాత్రి నిద్రలేని సమస్య పోయి కుటుంబ ప్రేమానురాగాల మధ్య శేష జీవితాన్ని సంతోషంగా గడిపాడు. శ్రీనాథుడు తన బాధ్యతను ఘనంగా నిర్వహిస్తూ తన తండ్రికి నిజమైన విశ్రాంతిని ఇచ్చాడు. ఇక గ్రామస్తులు కూడా తెల్లదయ్యం కథనాన్ని మరచి భూపతిని మరింతగా గౌరవించసాగారు. వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరం, కానీ జీవితం విలువగలదిగా ఉండాలంటే ఒక ఉద్దేశం, ఏదైనా కొంత వ్యాపకం ఉండాలి. మన అభిరుచులకు తగినట్లు సమయాన్ని సద్వినియోగపరుచుకోవడమే జీవిత విజయానికి మూల సూత్రం. మోహన్కి మొహమాటం ఎక్కువ. పట్నంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు కొలీగ్ సుధాకర్, ఏం గురు, ఎప్పుడు పనేనా? అలా వెళ్ళి టీ తాగి వచ్చేద్దాం. లేదు, నాకు పని ఉంది, మీరు వెళ్ళి టీ తాగండి. ఆ మేనేజర్ దృష్టిలో నువ్వు ఒక్కడివే పని చేస్తున్నట్టు బిల్డప్ కాకపోతే నాతో రావచ్చుగా. ఇక మోహన్ మొహమాటంతో సుధాకర్తో వెళ్ళాడు. మోహన్ తల్లిదండ్రులు రంగయ్య, కమలమ్మలు పక్కనే ఉన్న రామాపురం అనే పల్లెటూరులో ఉంటున్నారు. ఏమండి, మన అబ్బాయి మోహన్కి ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం అంది కమలమ్మ. దానికి రంగయ్య పెద్దగా నవ్వి, వాడికి బ్యాంకులో ఉద్యోగం ఈ మధ్య కదా వచ్చింది, కాస్త కుదురుకొని తరువాత చూద్దాం. వాడి ఈడు పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల తండ్రులయ్యారు, ఇంకెప్పుడు చేస్తారు? ఇంతలో రంగయ్య దూరపు బంధువు అయిన శివయ్య వచ్చి, ఏదో విషయం గురించి ఇద్దరు చర్చించుకుంటున్నట్టున్నారు. ఏమిటి విషయం బావగారు? రా అన్నయ్య రా, మా విషయం సరే గాని అకస్మాత్తుగా మీరెందుకు వచ్చారో చెప్పండి. అదేనమ్మా, మా అమ్మాయి సరళ పెళ్లి విషయమై మాట్లాడుకుందామని పెళ్ళిళ్ళు పేరై చెప్తే ఈ ఊరు వచ్చాను. తీరా వచ్చాక ఆయనేదో అర్జెంట్ పని పడిందని పట్నం వెళ్ళాడు. సరే, ఎటు తిరిగి ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. సరిగ్గా సమయానికి వచ్చావన్నయ్య.
ఇందాక మేము మా అబ్బాయి మోహన్ పెళ్లి విషయమే మాట్లాడుతున్నాం, ఇంతలో నువ్వొచ్చావు. అర్రే, మీ అబ్బాయిని పెట్టుకుని సరళ పెళ్లి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. మావాడు ఒట్టి మొహమాటస్తుడు. మరేం పర్వాలేదు బావగారు, మా అమ్మాయి గడుసుది. అయితే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. అయితే అబ్బాయికి ఫోన్ చేసి రప్పించండి, ముహూర్తాలు పెట్టుకుందాం. ప్రక్కరోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న మోహన్ వద్దకు సుధాకర్ వచ్చి, గురు, అర్జెంటుగా బయటికి పోతున్నాను, నా పని కొద్దిగా పెండింగ్ ఉంది, నువ్వే చేసి. అబ్బా, ఈ వెధవ మొహమాట వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికి నో చెప్పలేకున్నాను. దాంతో నా పనే కాకుండా వీళ్ళ పని కూడా నా నెత్తి మీద పడుతుంది. ఇంతలో మోహన్ తండ్రి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడాడు. అటు తర్వాత కొద్ది రోజులకి మోహన్ సరళ పెళ్లి జరిగిపోయింది. బ్యాంకుకు దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త కాపురం పెట్టాడు. అబ్బా, ఈ కొత్త ఇంట్లో నేను ఒక్కదాన్నే సామాన్లు సర్దాలంటే కష్టంగా ఉందండి. ఎవరైనా ఉంటే బాగుండేది. ఏం చేద్దాం, తప్పదు. మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళకి వాళ్ళ పనుల వల్ల రాలేకపోయారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే సుధాకర్ అతని భార్య రాధతో వచ్చి, మరేమీ పర్వాలేదు చెల్లెమ్మ, మీ వదిన నీకు సాయంగా ఉంటుంది. మోహన్ మొహమాటంగా నవ్వాడు. ఏమి మోహన్, పెళ్ళికి పిలవలేదు, కనీసం చెల్లెమ్మతో వస్తున్నావని కూడా చెప్పలేదు అంటూ సరళ వైపు తిరిగి, అమ్మా, నా పేరు సుధాకర్, మోహన్ కొలీగ్ని. ఈ ఇంటికి 10 అడుగుల దూరంలో నా ఇల్లు ఉంది. సరే, మాటల తర్వాత ముందు ఇల్లు సర్దాలి. ఈరోజు బ్యాంకుకి సెలవే కదా. మీరిద్దరూ ముందు గదిలో కూర్చోండి. సామాన్లు సర్దేసి మనకు భోజనం తయారు చేస్తాను. ఆమె చొరవకి మోహన్ సరళ ఆశ్చర్యపోయారు. అనుకున్నట్టుగానే సరళ రాధలు సామాన్లు సర్దేసి వంట చేసిన తర్వాత నలుగురు మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత సుధాకర్ రాధలు వెళ్ళిపోయారు. ఏమండి, వీళ్ళిద్దరు భలే కలుపుగోలు మనుషులు. వీరి సహాయం వలన 4 రోజులు పడుతుందనుకున్న పని ఒక పూటలో అయిపోయింది. మోహన్ నవ్వి ఊరుకున్నాడు. పక్క రోజు మోహన్ బ్యాంకుకి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే రాధ లోపలికి వచ్చి, వదినా, అన్నయ్య బ్యాంకుకి వెళ్ళిపోయారా? మీ అన్నయ్య కూడా బ్యాంకుకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒక్కదానికి తోచక ఇలా వచ్చాను. ఏంటి విశేషాలు? సరళకి మొదట్లో సరదాగా కాలక్షేపంగా అనిపించిన రాధ మాటలు రాను రాను విసుగుని పుట్టించాయి. మధ్యాహ్న భోజనం సమయం అయినా రాధ ఇంటికి వెళ్ళలేదు. సరళ ఇక చేసేది లేక తను ఒక్కదానికి మిగిలిన ఆహారాన్ని రాధకి కూడా పెట్టి అర్ధాకలితో ఉండిపోయింది. సాయంత్రం అయింది. రాధ ఇంటికి వెళ్ళలేదు. ఇంతలో మోహన్తో పాటు సుధాకర్ ఇంటికి వచ్చాడు. సిస్టర్, కాస్త వేడివేడి కాఫీ తాగేసి రాధ నేను ఇంటికి వెళ్ళిపోతాం. వట్టి కాఫీ ఎందుకు సరళా? అన్నయ్య గారు అలసిపోయి వచ్చారు. వేడివేడిగా బజ్జీలు చేసేయి, తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. ఇక సరళకి చెయ్యక తప్పింది కాదు. ఇలా 4 రోజులు గడిచాయి. ఆ 4 రోజులు మోహన్ అలా బ్యాంకుకు వెళ్ళగానే రాధ వచ్చి సాయంత్రం దాకా కూర్చొని భోజనం, టిఫిన్, కాఫీలు కానిచ్చేది. ఇప్పటి వరకు ఎంతో సహనంగా ఉన్న సరళ ఆఫీస్కి వెళ్తున్న మోహన్తో, ఏమండి, మొదట్లో ఈ సుధాకర్ రాధలు మంచివారిలా కనిపించారు. ఇప్పుడు దెయ్యాల్లా పట్టి పీడిస్తున్నారు. వీళ్ళని వదిలించుకోవాలి. ఈరోజు సాయంత్రం గుడికి వెళ్తున్నాం, రావద్దని వాళ్ళకి చెప్పండి. అయ్యో, అలా ఎలా చెప్తాం? ఏమని అనుకుంటారు? అర్థమైంది. మీరు మొహమాటస్తులని పెళ్లికి ముందే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నాను. సరే, దీనిని ఎలా సరిచేయాలో నాకు తెలుసు. మీరిక బ్యాంకుకి వెళ్ళండి. పక్క రోజు సుధాకర్ మోహన్ ఇంటికి వచ్చి, గురు, నేను 2 రోజులు పని మీద పొరుగురు వెళ్తున్నాను. రాధకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో ఒక్కతే ఉంటుంది. తనకి బజార్ నుండి అవసరమైనవి తెచ్చిపెట్టండి. ఎరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోమా? నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. పక్క రోజు మోహన్ బ్యాంకుకు వెళ్తూ సుధాకర్ ఇంటికి వెళ్ళి, అమ్మా రాధా, సుధాకర్ ఊరు వెళ్తూ నీకేమన్నా అవసరమైతే తెచ్చిపెట్టమన్నాడు. దానికి రాధ తన దగ్గర ఉన్న కాగితం ఇస్తూ, అన్నయ్య, ఈ కాగితంలోని ప్రొవిజన్స్ తెచ్చిపెట్టండి. మోహన్ సాయంత్రం బ్యాంకు నుండి వస్తూ ఆ కాగితంలోని లిస్టు ప్రకారం ప్రొవిజన్స్ కట్టించుకొని రాధకి ఇచ్చాడు. బిల్లు 10,000 అయింది. కానీ
రాధ డబ్బుల విషయం ఎత్తకుండా థ్యాంక్స్ అన్నయ్య. మోహన్ నేరుగా ఇంటికి వెళ్ళి జరిగింది సరళకి చెప్పాడు. మీకు మొహమాటం కాస్త ఎక్కువే అండి. సరుకులు తెచ్చి ఇచ్చిందే గొప్ప విషయం, పైగా డబ్బులు అడగరా? పిచ్చిదానా, ఆమె డబ్బులు ఎంతైందని అడిగితే ఇంతైందని చెప్పవచ్చు. ఆమె అడగకుండా డబ్బుల విషయం అడిగితే బాగోదని ఆగిపోయాను. సరే, ఆమెతో మనకెందుకు, కానీ అతను ఊరి నుండి వచ్చినప్పుడు అడగండి. సుధాకర్ ఊరి నుండి వచ్చిన వారమైన ప్రొవిజన్స్ బిల్ 10,000 గురించి గుర్తు లేనట్లు ప్రవర్తించసాగాడు. మోహన్ కూడా మొహమాటంతో అడగలేకపోయాడు. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదు. రేపు ఆ రాధ ఇంటికి వస్తుంది కదా, ఆమెనే అడుగుతాను. వద్దు, వదిలేయి. మీరు మీ మొహమాటం, మన డబ్బులు మనం అడిగితే తప్పేముంది, మీరు కల్పించుకోవద్దు. మోహన్ బ్యాంకుకు వెళ్ళగానే రాధ వచ్చింది. వదినా, మొన్న అన్నయ్య గారు ఊరు వెళ్ళినప్పుడు ఈయన నీకు ప్రొవిజన్స్ తెచ్చి ఇచ్చాడుగా, దాని బిల్లు 10,000 అయింది, గుర్తు చేస్తున్నాను. ఆ మాటలకి కంగారు పడిన రాధ, ఏంటి ఆ కొద్ది సామాన్లు 10,000? అదే మీ అన్నయ్య అయితే 10,000కు అంతకు 2 సామాన్లు తెచ్చేవారు అంటూ వెళ్ళిపోయింది. కానీ డబ్బులు ఇవ్వలేదు. చెప్పాను కదా, ఇక వదిలేయి. రేపు బ్యాంక్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, 2 రోజులు రాను. సరే వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ సుధాకర్ అన్నయ్యకి ఒక 5,000 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. నీకేమైనా పిచ్చా? ఆల్రెడీ వాళ్ళ వలన ఒక 10,000 పోయాయి, మళ్ళీ ఇప్పుడు 5,000 ఇవ్వమంటావేంటి? మీరు నన్ను నమ్మండి. పోయిన 10,000 అతని దగ్గర నుండి తీసుకునే ప్లాన్లో భాగంగా ఇంకో 5,000 సుధాకర్ అన్నయ్యకి ఇచ్చి, సరళ ఇంట్లో ఉంటుంది, తనకి అవసరమైనవి కొనిపెట్టు అని చెప్పండి. మిగతా కదా నేను నడిపిస్తాను. సరే, నీ ఇష్టం అంటూ మోహన్ ఊరెళ్తూ సుధాకర్ ఇంటికి వెళ్ళి, సుధాకర్, ఈ 5,000 తీసుకొని సరళకి ఏం కావాలో చూడు, నేను క్యాంపుకి వెళ్తున్నాను. అమ్మయ్య, ఈ మోహన్ గాడు ఇంతకుముందు ప్రొవిజన్స్ కోసం ఖర్చు పెట్టిన 10,000 ఎక్కడ జమ చేసుకోమంటాడేమోనని అనుకున్నాను. పిచ్చోడు ఇంకో 5,000 ఇచ్చాడు అని మనసులో అనుకొని సరళ ఇంటికి వెళ్ళి, చెల్లెమ్మా, నీకు అవసరమైనవి ఏమిటో చెప్పమ్మా, సాయంత్రం తెచ్చిస్తాను. దానికి సరళ ఏడుపుని నటిస్తూ, అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. మా తరపు వాళ్ళంటే ఆయనకి గిట్టదు. మా తమ్ముడి కాలేజ్ ఫీజు 15,000 కట్టాలి. మా నాన్న దగ్గర డబ్బులు లేవు. నేను బంగారు గాజులు ఇస్తాను, దానిని అమ్మి పెట్టి డబ్బులు తెచ్చివ్వండి. బంగారం మాట వినగానే సుధాకర్, బంగారు తరుగు నాణ్యత పేరు చెప్పి సగానికి సగం మనం తినేయచ్చు. అవునా, భలేదానివే, నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా? వెంటనే ఆ బంగారు గాజులు తీసుకుని రామ్మా. వెంటనే సరళ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా, అయ్యో, ఈరోజు శుక్రవారం, బంగారం నా సెంటిమెంట్ అన్నయ్య. మా తమ్ముడు ఫీజు కట్టడానికి ఈరోజే ఆఖరు. మరేం కంగారు లేదు చెల్లెమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆల్రెడీ మోహన్కి ప్రొవిజన్స్లో నేను 10,000 ఇవ్వాలి. ఈరోజు 5,000 ఇచ్చాడు, 2 కలిపితే 15,000 అవుతుంది. దీనితో మీ తమ్ముడి కాలేజీ ఫీజు కట్టి రేపు బంగారు గాజులు అమ్మేద్దాం. అలాగే అన్నయ్య, నీ ఇష్టం అంది తెలివిగా. సుధాకర్ మొత్తం 15,000 సరళకిచ్చి, రేపు వస్తాను చెల్లెమ్మా అంటూ వెళ్ళిపోయాడు. సరళ తన పథకం పారినందుకు సంతోషించింది. పక్క రోజు సుధాకర్ సరళ ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తెరిచి ఉంది. బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సరళ ఏడుపు గొంతుతో, అన్నయ్య, అంతా అయిపోయింది. రాత్రి దొంగలు పడి బంగారం మొత్తం దోచుకొని పోయారు. ఇక మమ్మల్ని ఆర్థికంగా నువ్వే ఆదుకోవాలి. నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నయ్యవి అంటూ శోకాలు పెట్టింది. ఆ శోకాలకి కంగారు పడిన సుధాకర్, అలా నిర్లక్ష్యంగా బంగారం ఇంట్లో పెట్టుకుంటారా? బ్యాంకు లాకర్లో పెట్టుకోవాల్సింది. మా అత్తగారు ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది. అసలే ఆమెకు వయసు ఎక్కువ. ఆ ఊరు వెళ్ళి ఆమె బాధ్యతలు చూడాలి అంటూ పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన మనిషి ఎక్కడ సాయం అడుగుతారోనని కనిపించడం మానేశాడు. అలాగే అతని భార్య రాధ కూడా. విషయం తెలుసుకొని మోహన్ పెద్దగా నవ్వి, మొత్తానికి నాటకం ఆడి సుధాకర్ దంపతుల పీడ వదిలించడంతో పాటు మన డబ్బులు తిరిగి రాబట్టావు. నువ్వు నిజంగా గడుచుతానివే. ఏం చేస్తాం, భర్తలు నీలాంటి మొహమాటస్తులుంటే నాలాంటి భార్యలు గడుసుగానే ఉండాలి. మొహమాటం వలన
ఎంత నష్టమో, ఎదుటివారు దానిని తమ స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారో తెలుసుకున్న మోహన్ అప్పటి నుండి జాగ్రత్తగా ఉండసాగాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.